అందరికీ నమస్కారం. మన భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 10వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, 10వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. 10వ అధ్యాయం మనకు అజామిలుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. అజామిలుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువుకు యమధర్మరాజు వద్దకు వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుని తీసుకురావడానికి వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు. మేము ఏమీ చేయలేక విచారంతో తిరిగి ఇక్కడకు వచ్చాం ప్రభు అని భయకంపితులై విన్నవించారు. అవురా, ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఈ విధంగా జరగలేదే. దీనికి బలమైన కారణం ఏదైనానూ ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతంను తెలుసుకొని, ఓహో, అదా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందువలన విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుపోయారు. తెలియకుండా కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. కనుక అజామిలునికి వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం ధనం అపహరిస్తూ శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను కూడపెట్టక దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుతుండేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పడుకునేవాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అగుట చేత చేసేది లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు వచ్చి కాలం గడుపుతుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందుకామె చీదరించుకుంటూ నిర్లక్ష్యంగా కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్లు ఇవ్వక అతని వంక కన్నెత్తి కూడా చూడక విటునిపై మనస్సు గలదై అతని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధను. అంతటితో ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేశెను. అతడు చేసేది లేక భార్యపై విసుగు జనించడం వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయెను. దానికి భార్య సంతోషించి రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రా అని కోరెను. దానికి చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్థుడను, చాకలివాడిని, మీరీ విధంగా పిలవడం యుక్తము కాదు, నేనిట్టి పాపపు పని చేయను అని బుద్ధి చెప్పిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడి దగ్గరకు వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయము ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపము పొంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమును ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలానికి శివార్చకునికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ మరణించెను. అతడు రౌరవాది నరక కూపముల పడి నానా బాధలు పొంది మరలా నరజన్మనెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునికి కుమారుడై కార్తీక మాసంలో నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండటం వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠానికి పోయెను. బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. ఆమె యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని చెప్పెను. మాలవాడు ఆ శిశువును తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట్లోని దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదే.
నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలు ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావాల వలన ఎటువంటి వారైనా మోక్షము పొందగలరు. కావున కార్తీక మాసం నందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారి ఇహపర సుఖములు పొందగలరు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి దశమాధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.